కర్ణుడు అంతటి వాడు నీళ్ళకి నోచుతాడు, నువ్వులకి నీళ్ళకి. కర్ణుడికి యుద్ధం అయిపోయాక కాలం చేశారు అందరూ. పురోహితుడు పిలిచాడు, పిలిచి చెప్పాడు ఏమిటయ్యా. పురోహితుడు పిలిచి ధర్మరాజునేమో ధృతరాష్ట్రం వెళ్ళి పిలిచాడు, వీళ్ళు వంశాన్ని పిలిచి అందరికి నీళ్ళు వదిలిస్తున్నాడు. కర్ణుడి దగ్గరికి వచ్చింది, ధృతరాష్ట్రం అన్నాడు నా వాడు కాదన్నాడు. వీడు అలాగే అన్నాడు, దుర్యోధన నా వాడు కాదు. ఏడిచాడు, ఇంటికి వెళ్ళి ఏమిటి నాకు ఎవరు నీళ్ళు చుక్కలు కూడా వదిలేదు, కూర్చొని గమనించి ఏమిటి నీ పరిస్థితి అంటే అప్పుడు పిలిచి ఏడుచుకుంటూ వచ్చింది. అయ్యా నా కొడుకు నువ్వు ఇలా చేయలేదు, మీరు వదలండి, నువ్వు ఎంత పని చేసావు లేదు, అన్నయ్య నా చేతిలో చేసాడు, చంపినట్టు చేసావు, ఇలా చేసావు అని చెప్పి అప్పుడు ధర్మరాజు శాపం పెట్టాడు. ఈ రోజు నుంచి ఆడదాన్ని నువ్వు నాయన వాళ్ళకి ఉంటుంది, ఆడదాని నోట్లో నువ్వు గింజ కొడకపోవట్లేదు అని చెప్పి ఎందుకంటే ఆడదాన్ని ఏదైనా సీక్రెట్ చెప్పావు అనుకోండి, నిమిషాలు నువ్వు గంజి నాయన సేపులో బయటకు వచ్చేస్తాను. అప్పటి నుంచి అందుకే అంటారు ఆడదాని నోట్లో నువ్వు గంజి కూడా నాయన చెప్పాడు మాట. ఈ 15 రోజులు ఈ ఎవరైతే నీళ్ళు వెళ్తాయో నువ్వులు నీళ్లు వెళ్తారో వాళ్ళందరికీ స్పష్టం ప్రాప్తిస్తుంది, పుణ్యలోకాలకు వెళ్తారు. స్థితులు తెలియదు కదా వాళ్ళందరికీ ఏం చేయాలి. అప్పుడు ఇలా ఈ 15 రోజులు కింద ఉన్నాడు, చేసుకుని మీదకి వెళ్ళాడు. ఈ 15 రోజులు అందుకే తలపరాలు వదలాను కదా అన్నారు. ఇవన్నీ చేయమని చెప్పలేదు, నువ్వుల గింజ నీళ్ళు చెక్క వదిలితే చాలు అని చెప్పి అందుకే తప్పన ప్రాముఖ్యత ఉంది ఈ ఒక్క రోజు. అలాగా పిల్లలందరికీ కూడా తప్పనాలు ఇచ్చుకోండి అన్నారు. అయితే తప్పనాలు ఎప్పుడు ఇవ్వాలి, నాన్నగారి తిథి తెలిసినప్పుడు తిథి రోజు చేస్తూ నాన్నగారితో పాటు అందరికీ చెయ్యండి అని చెప్పారు. అలాగే తిథి తెలియని వాళ్ళు ఉంటారు, తిథి తెలియని వాళ్ళందరికీ ఏం చేయాలంటే ఇది పెద్దల అమావాస్య, నాడే అమావాస్య ఉంటుంది, ఎల్లుండి 21 వస్తుంది. అందరికీ కూడా తిథి తెలియని రోజు తిథి రోజు తర్పాలు ఇచ్చుకోవాలి. ఇది అమలు 4 గ్లాసులు 2 అక్షరాలు పట్టుకోండి, నమస్కారం చేయండి. ఓం దేవభ్యో నమః మహాగణాధిపతయే నమః. ఓం దేవీం వాచ్మద్రయంతో దేవాస్తాం స్వరూపం ప్రసవో వదంతి నానో మందిరేషమూర్తి మహానా దేనుర్భాగస్మాన్ వస్తు ముహూర్తోస్తు. అక్షతలు ఎదురుకుండా సూర్యనారాయణ మూర్తి చేసి దండం పెట్టండి, విసిరండి. అలాగా సూర్యనారాయణ మూర్తి దండం పెట్టండి, అప్పన బాబుకు దండం పెట్టండి. ఓం శ్రీ అప్పన్న నరసింహ శ్రీ వరలక్ష్మీ నరసింహ స్వామి నమః. పెద్దలందరికీ నమస్కారం చేసుకోండి, పెద్దలందరికీ నమస్కారం. అయ్యా ఆచమానం చేయండి. ఆచమీయ కేశవాయ స్వాహ, నీళ్ళు తాగండి, 3 సార్లు నీళ్ళు తాగి 4వ సారి చేయి కడుక్కోండి. ఆచమీయ కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన హరే శ్రీ కృష్ణ ఆయన శ్రీ కృష్ణ పరబ్రహ్మణి. మీరు బొట్టు పెట్టుకోలేదు, గణపతి బొట్టు పెట్టి మీరు బొట్టు పెట్టుకోండి అన్నారు. ఒకటే చేశాను, అవసరం లేదు. రే ఇవి కూడా వేసుకుని వెళ్ళిపోదాం, ఉండు ఒక పావు గంట ఒకేసారి వెళ్ళిపోతుంది. అది ఒకటే ఉందా, అందులో వెళ్ళిపోద్ది, ఉండు వెళ్ళిపోదాం. అయిపోయిందా అయ్యా, బొట్టు పెట్టుకున్నారు కదా, ఆచమానం చేశారా? చేశాను. హరే శ్రీకృష్ణ ఆయన 2 అక్షంతలు 2 పుష్పాలు పట్టుకోండి, నమస్కారం చేయండి. యశోనాం రూపాభ్యాం యాదే వేతరమణం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం రభేషాం దృశ్యామం హృదయస్థో జనార్దన ఆపదామహర్తారం ధాతారం సర్వసంపదలోకా విరామం శ్రీరామం భూయ భూయ సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థసాధిక శరణ్యేత్రే ముఖే దేవి నారాయణ నమస్తే. గణపతి మీద వేసేయండి. లక్ష్మీనారాయణాభ్య నమః, ఉమామహేశ్వరాభ్య నమః, వాణీహేశ్వరాభ్య నమః, సత్యవృందరాభ్య నమః, శ్రీ సీతారామాభ్య సర్వేభ్య నమః. ముహూర్తోస్తు 2 అక్షతల గింజలు తీసుకోండి, వాసన చూడండి, వెనకాతలు ఎదుర్కోండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిపారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమార్గ. అలా ముట్టుపట్టుకోండి. ఓం భూః ఓం భువః ఓం శివః ఓం జనః ఓం జలః ఓం సత్యం దస్య వితర్వరేణ్యం బ్రహ్మస్వరం మమ అనుకోండి. చేతి పరమేశ్వర శ్రీమన్ గోత్రం చెప్పండి. భారద్వాజ్ గోత్రం మీ పేరు చెప్పండి. నా పేరు సురేష్ కుమార్. కలుసుకోండి. మనోర్మణి చెప్పండి. క్షేమస్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం
పితృపితామహం ప్రపితామహం సర్వే కారుణ్యానాం మాలయ శ్రార్థ పుణ్యతిథౌ శ్రీవరాహ లక్ష్మీ నరసింహ స్వామి వరాహ పుష్కరణి నదీ తీరే శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే ఆదో నిర్విఘ్న పరిహి సమాప్యర్థం తిలోదక పిండ ప్రదానాది కర్మ కరిష్యే నీళ్ళు ముట్టుకోండి ఉంగరం వెళ్తాం అమ్మ ఆల్రెడీ అక్కడ స్టిక్కర్ ఉంది ఇప్పుడు కదిపితే మొత్తం అంతా కూడా పడిపోతాయి అంత అలంకరణ కూడా అయ్యా గణపతి కళ 2 పక్షులు పుష్పాలతో పూజ చేయండి అని చెప్పిన దొరుకును ఓం దేవం వాచమేంత దేవాస్థానం విశ్వరూపం తత్వోపదంతి ధేనుర్భాగస్థాన్ వస్తే ముహూర్తస్తు యమి ఆవాహయోమి నవరత్న కల్పిత దివ్య సింహాసన పాదయో పడ్డ హస్తయో ముఖ్యంగా తమలపాకుతో నీళ్ళు వేయండి ఆ పొలస్థాన యోగస్థానం ఊర్జ గదాధన యోగత్మ తత్వ యజ్ఞోపవీతం పరమం పవిత్రం యజ్ఞోపవీతం బలమస్తే గంధాపంత పుష్పే వికటాయన విఘ్నరాజన్ స్వర్గనాయన మిహేరమైన స్కందపూర సర్వసిద్ధ కుమారపుర మహా ఆపండి మీ చేతిలో నక్షత్రాలు వేసేయండి ధూపమాగ్ర ప్రేమ స్వామికి ధూపాన్ని చూపించండి వనస్పతులు హేతుగా నానాగింద అగ్రేసర రాజ్యత పట్టుకోండి కుడి చేతితో చూపించండి నానాగింద అగ్రేసర ధూపమాగ్ర ప్రేమ ఇలా ఇచ్చేయండి సూర్యనారాయణ ఉట్టి దండం పెట్టండి సాక్షాత్ బెల్లం ముక్క మీద నీళ్ళు చల్లండి తమలపాకుతోటి ఓం బెల్లం ముక్క మీద మహాగణ కూడోపహారం చంటి పిల్లలకు తినిపించినట్టుగా చూపించండి ఓం కణాశ్వ బ్రహ్మణేశ్వ మధ్యమ పాదోపక్షాలేమి ఓ నీళ్ళకు వెయ్యండి బెల్లం ముక్క మీద మధ్యమ పాదోపక్షాలు మళ్ళీ వెయ్యమని చెప్పాను తాంబూలం చేయించండి పూజలు ముక్తాచూర్ణ తాంబూలం ప్రతిగృహ్యత కర్పూరాన్ని స్వామికి చూపించండి అయ్యా కర్పూరాన్ని వేదాహమితి నీరాజు నీళ్ళకు వచ్చి కళ్ళగద్దుకోండి నమ్మ నీళ్ళకు వెయ్యండి కళ్ళగద్దుకోండి నమ పార్వతీపతి హర మహాదేవ్ శంభో శంకర 2 అక్షంతలు రూపాయి కాసు 2 పుష్పాలు పట్టుకోండి నమస్కారం చేయండి సుముఖస్య కవిలో గజగనగలంబోధ పార్థ వక్రతుండ స్వల్పకన హేర్మస్కన షోడకేతం కనగర్షి విఘ్నస్సునైతే ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ తుండ వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాల వేసిన స్వామివారి పాదాల దగ్గర అయ్యా దోతులు పట్టండి చెప్పండి ఆయుర్దేహి కిందకి డౌన్ చేయండి ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహిమే పుత్రాన్ పౌత్రాన్ దేహిమే గణనాయక మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అక్షతలు నీళ్లు దారిపోసింది అనయ్య జనవాహన షోడశోపచార శిరస్సు వంచండి సహస్రవనం అది అమ్మ శిరస్సులో సహస్రం అమ్మాయికి ఇచ్చేయండి అమ్మాయి కళ కట్టుకుని శిరస్సులో పెట్టుకోండి సంపాదరపనని నాన్నగారిని వంశాన్ని మధ్యలో దండం పెట్టుకోండి దేవాస్థానం స్వరూపం పదవోవదంతి అయ్యా గణపరాకు పైకి ఎత్తి పెట్టండి యజ్ఞానికి దేవ గణపరాకు పెట్టండి ఎత్తేది యజ్ఞానికి దేవాస్థానం కథాస్థానం విశ్వాసం శోభనార్థే పునరాగమనాయ అయ్యా ఇది కుడి చేతి ఉంగరవేలు పెట్టుకోండి పవిత్ర ధారణేవి యోగా పవిత్రవంత పరివాది మాస్తి విదేశ ప్రశ్నం అది రక్షితవతం వరుణ శిరోధి వీరాక్ష ప్రభు గ్రహమోత్సవ నీళ్ళు తాగండి శిశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ హస్తభ్రక్షాయ గోవింద విష్ణు మధుసూదన త్రికృషి హరయ శ్రీకృష్ణ శ్రీకృష్ణ బ్రహ్మ ఒక దర్భపుల్ల నువ్వుల గింజ 2 కలిపి పట్టుకోండి చెయ్యంతా అందించుకోకండి దేవత దర్భపుల్ల నువ్వుల గింజ ఇలా పట్టుకోండి దేవతాభ్య పితృసింహాయ బియావశన నమ ఈశాన యోగస్య శ్రీ గోవింద 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 అనండి అయ్యా అలా వేసిండి అక్కడ వేసి ఈశాన మూలక దండం పెట్టండి పితృదేవతలందరినీ కూడా మళ్ళీ ఆచమనం చేయండి ఆచమయ శిశవాయ స్వహ నారాయణ స్వహ మాధవాయ స్వహ హరయ శ్రీకృష్ణ శ్రీకృష్ణ బ్రహ్మణే నమో నమః ఒక దర్భపుల్ల తీసి మీ సీట్ కింద వేసుకోండి ఆసనేవిని యోగ దర్భపుల్ల ఒకటే కింద కూర్చోకుండా ఆసనం మాట కింద కూర్చోకూడదు ఆసనం వేసుకోవాలి ఇప్పుడు మీ మొహాన్ని కొన్ని బొట్టు తొడవండి జస్ట్ ఇలా తుడుచుకోండి క్యాజువల్ గా అంటే ఇప్పటి వరకు శుభకార్యం కాబట్టి బొట్టు ఉండాలి ఇక్కడ నుంచి పితృకార్యం దాన్ని మార్చండి ఇది మనసు గోత్రాన భారద్వాజ గోత్రాన నాన్నగారి పేరు చెప్పండి యోగేశ్వరరావు గారు తాతగారు
సవరయ్యేశ్వర గారు. ముత్తాత గారు వెంకట స్వామేశ్వర. నానమ్మ పేరు రాజేశ్వరమ్మ. రాజరాజేశ్వరి. ఆవిడ పేరు సీతపదాయప్ప. సర్వే కారుణ్యానం అనండి. తిలోదక పిండ ప్రదానం కర్మకరిష్యే ధన్యకరిష్యే. నీళ్ళు ముట్టుకోండి. స్వయం పాకాలు మీ నీళ్ళు చల్లండి. తమలపాకుతో చల్లండి. అలా పెట్టండి అమ్మా, పర్వాలేదు. నేను ముట్టించేస్తాను. ఆకులు 4 ఆకులు ఉంటే పెట్టచ్చమ్మా. నేనండి అలా పెట్టండి చెప్తాను. అందులోని నేను అన్ని ముట్టించి దండం చేయించుకుంటాను. ఇలా పెట్టడంలో ఇలా ఓపెన్ చేసి చక్కగాను అన్నీ ఓపెన్ చేసి పెడితే నేను తీసుకుంటాను. అయ్యా నీళ్ళు చల్లండి స్వామి. అయ్యో ఓం భూర్భువస్సువరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో యో న ప్రచోదయాత్. అపవిత్ర పవిత్రో సర్వావస్థాంగతో పుండరీకాక్షాయ నమః. అయ్యా షేకండి ఇవ్వండి స్వామి. ఓం దేవస్వ పృథివీ దేపాత్రం జౌర విధానం బ్రాహ్మణ అంత యజమానసు గోత్రాన్ని గోత్రం చెప్పండి. భారద్వాజ గోత్రం. నాన్నగారి పేరు ఏమన్నారు? యోగేశ్వరరావు గారు. తాతగారండి? సవరయ్య గారు. ముత్తాత గారు వెంకట స్వామేశ్వర. సర్వే కారుణ్యానం అండి. ఈదామేదమన్నం అమృస్వరూప యథాభాగం సుధాసుధన గయాయ శ్రీ రుద్రపాదాది సంస్కృతి గయాయ. అక్షంతలు తీసుకోండి. అక్షంతలు నీళ్ళ చొక్క ఇక్కడ ఇలా దారిపోయండి. తస్సత్ బ్రహ్మార్పణ వస్తు. అయ్యా పరమేశ్వరుని దండం పెట్టండి. ఏం చేసినా ఈశ్వరార్పణం అంటాం కదా. అయ్యా పట్టుకోండి స్వామి. అయ్యా స్వామి చెప్పండి. పితృపితామహం ప్రపితామహం పితామహి ప్రపితామహి సర్వే కారుణ్యానాం మాళయశ్రార్థ పుణ్యతిదో బ్రాహ్మణ భోజన సహాయార్థం స్వయం పాకం దానం తుభ్యమహం సంప్రదతే నమః. చేతులకు నీళ్ళు వేసుకోండి స్వామి. నీళ్లు వేసుకుని నా చేతిలో దారిపోయండి. యథాశక్తి సంప్రదతే నమః. నాకు నమస్కారం చేసి చెప్పండి. అయ్యా గురువు గారు కూర్చునే అయ్యా గురువు గారు మాళైశ్రార్థ పుణ్యతిథి యందు మా పెద్దలందరినీ తలుచుకుని మీకు భోజన నిమిత్తార్థం స్వయం పాకం ఇస్తున్నాము. ఈ స్వయం పాకం సరిపోయినా సరిపోకపోయినా నా మనస్సంతోషంతో యథాశక్తి ఇచ్చి దండం పెడుతున్నాను. మా పితృదేవతలని తరింపజేయమని మా ప్రార్థన. మక్షికాబాధాను గయా శ్రాద్ధానికి మొత్తం అర్థమైంది కదా. మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే భోజనం పెడితే కడుపు నిండిందో తెలుసు. స్వయం పాకం ఇస్తే తెలియదు కదా. అందుకే ఆ స్వయం పాకం సరిపోయినా సరిపోకపోయినా మన మనస్సంతోషంతో యథాశక్తి ఇచ్చి దండం పెట్టాలి. ఒకసారి నమస్కారం చేసుకోండి. మీరైనా నేనైనా 4 వర్ణాల వాళ్ళు ఆబ్దికం పెట్టిన రోజు బ్రాహ్మణకు భోజనం పెట్టాలి. అయితే మీరు మానేయకుండా ఏం చేస్తున్నారంటే యథాశక్తి స్వయం పాకం ఇచ్చి దండం పెడుతున్నారు. అయ్యా మళ్ళీ ఆత్మానం చేయండి స్వామి. ఆత్మ్యకితవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. సంరక్షాయ గోవింద విష్ణు మధుసూదన త్రిపుర శ్రీకారయ శ్రీకృష్ణాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణయ నమో నమః. అయ్యా చెప్పండి. ధన్యం మార్చండి స్వామి. శ్రీ గోవింద 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 అనండి. అయ్యా గోవింద. ఆ పసుపు అంతా అలకండి ఆకులోని చక్కగాను. ఈ దర్భలన్నీ తీసుకోండి. ఈ దర్భలన్నీ కూడా చక్కగా దాని మీద అలా జల్లింది స్వామి. తీసుకోండి దర్భలు జల్లింది చక్కగాను. దాని మీద నువ్వులు జల్లండి స్వామి. అక్కడ నువ్వులు ఉన్నాయి కదా బాబాయ్. పాలిథిన్స్ కావాలి. ఇవన్నీ అందులో ప్రసాదం పెట్టండి. అయ్యా మొదటి పిండాన్ని చేత్తో తీసుకోండి స్వామి. ఇది మానస గోత్రాణం భారద్వాజ గోత్రాణం పితుహు. నాన్నగారి పేరు చెప్పండి. యోగేశ్వరరావు. ఇక్కడ వెయ్యండి. ఇలా వెయ్యండి. దాని మీద చేయించండి. అయ్యా చెప్పండి. గయాయాం దత్తమస్తు. రెండో తీసుకోండి. తాతగారు నేను పేరు చెప్పి ఇక్కడ వెయ్యండి. రుద్ర రూపం గయాయాం దత్తమస్తు. మూడో తీసుకోండి. అయ్యా ముత్తాత గారి పేరు చెప్పేసి ఇక్కడ వెయ్యండి. వెంకట స్వామి గుప్తేశ్వర ఆదిత్య రూపం గయాయాం దత్తమస్తు. ఇంకోటి తీసుకోండి స్వామి. అయ్యా సర్వే కారుణ్యానం. సర్వే కారుణ్యాలంటే ఇటు 7 తరాల వాళ్ళని అటు 7 తరాల వాళ్ళని, బంధువుల్ని మిత్రుల్ని, విద్య నేర్పిన గురువుల్ని, అగ్నిలో దూకిన వాళ్ళని, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని, మన దేశ రక్షణకే మనందరి కోసం పాటుపడుతున్న పెద్దల్ని మహానుభావులను అందరినీ కలుసుకుని అయ్యా తీసుకోండి స్వామి. దాని మీద గ్లాస్ పెట్టేమో ఎగిరిపోకుండా ఉంటుంది. అయ్యా అది ఎడంచేత పట్టుకోండి. ఎడంచేతలు పెట్టుకోండి. దాన్ని నాగాలు చేసి అన్నింటి మీద కొంచెం పెట్టండి. మొత్తం అన్నిటి మీద అన్ని సర్దియాలి. ఉంచకూడదు. అంటే మనం మారు అడుగుతాం, వాళ్ళు అడగలేరు కదా. శేషపిండం అంట అన్నమాట. అయ్యా ఒకసారి బొట్టన వేలు నువ్వుల్లో ముంచండి. నీళ్ళల్లో ముంచండి. ఫస్ట్ ఉంగరం ఇదే కుడిచేది బొట్టన వేలే. నువ్వుల్లో ముంచండి. ఇప్పుడు
అయ్యా గోత్రం నాన్నగారి పేరు చెప్పి నువ్వులు నీళ్లు నాన్నగారి మీద నువ్వులు నీళ్లు వేయండి, నాన్నగారి పిండం మీద ఈ గ్లాస్తో నీళ్ళు తీసుకోండి. తీసుకొని పర్వాలేదు. నాన్నగారి మీద నువ్వులు నీళ్ళు అయ్యి వేలు వదలాలి స్వామి, వేలు వదిలి వేలు మీద నీళ్ళు పడాలి. వసు రూపం అలా వేయండి. ఒకటి ప్రధాన వేలు మీదే మళ్ళీ ముట్టుకోండి. తాతగారి పేరు చెప్పి తాతగారి మీద నువ్వులు నీళ్ళు వదలండి. రుద్ర రూపం ఒకటి ప్రధానంగా వెళ్ళి ముట్టుకోండి. తాతగారి పేరు చెప్పి వెయ్యండి. ఒక్కొక్క చుట్టూ వేసాం. మళ్ళీ నువ్వులు ముట్టుకోండి. అయ్యా ఇంకేం చెప్పినా దీని మీదే వేస్తూ ఉండాలి. అయ్యా నాన్నమ్మగారి పేరు చెప్పి వెయ్యండి. ఎక్కువ వేసి కంటే పిండం విడిపోకుండా ఉండాలి. మళ్ళీ ముట్టుకోండి. ముత్త నాన్నమ్మగారి పేరు చెప్పి వెయ్యండి. మీ కాలు కింద నీళ్ళు వస్తే కాలు దూరం పెట్టండి. అయ్యా అయిపోయిందా? అయ్యా మీ మెయిన్ అమ్మగారు నాన్నగారు తాతగారు ముత్తాతగారు నాన్నమ్మగారు ముత్త నాన్నగారు మీరు వాళ్ళు అయిపోయారు. అయ్యా మీ పెద్దనాళ్ళు ఎవరైనా కాలం చేస్తే వెయ్యండి. మీ నాన్నగారు ముందు నేను అడిగిన వెయ్యండి. మీ పెద్దనాన్నగారికి వెయ్యండి. అరే రాజు పంపించి అయిపోయింది. పెద్దనాళ్ళు అయిపోయిందా? పెద్దనాన్నగారి భార్య కాలం చేశారా? వెయ్యండి పెద్దనాన్నగారి భార్య గారికి. అయిపోయిందా? అయ్యా పెద్దనాళ్ళు అయిపోయారా? చిన్నాళ్ళు మీ నాన్నగారు తమ్ముళ్ళు వెయ్యండి. ముగ్గురు ఉన్నారు. వెయ్యండి విడివిడిగా ఒక్కొక్క చుట్టూ వేస్తూ ఉండండి. కొంచెం ముందుకు వస్తారా? లేకపోతే ఒంగోలేకపోతున్నారు. కొంచెం చూడు ముందుకు లాక్కోండి. లుంగి పైకి పెట్టుకోండి. అంతే చాలు. ఇప్పుడు ఓకేనా? వేయండి. చిన్నాన్నగారికి చిన్నాన్నగారు రఘునాథరావు అయిపోయిందా? అయ్యా చిన్నాన్నగారి భార్య పిన్ని. అదే నేను చెప్తూ ఉంటాను, అడుగుతూ ఉంటాను, వేస్తూ ఉండడమే. అయిపోయింది. అయ్యా ఉండండి. చిన్నాన్నగారి భార్యలు అయిపోయారు. ఇంకా చిన్నాన్న వేయండి వేయండి. ఇంకో చిన్నాన్న చిన్నాన్నగారు ఆయన భార్యలకు వేసేయండి. ఉన్నారు బాబు. నెక్స్ట్ ఇంకో చిన్నాన్న ఉన్నారు. వేయండి బాగున్నా బాబు. అయ్యా చిన్నాళ్ళు భార్యలు అయిపోయారు. అయ్యా మేనత్తలు మీ నాన్నగారు అక్క చెల్లి. అవునవును వెయ్యండి. నాగమణి ఢిల్లీ పెరిగారు బేబీ ఆంటీ. అయ్యా అయిపోయిందా? మేనత్తలు అయిపోయారు. మేనత్త భర్తలు భుజంగరావు గారు, జయశ్రీరావు అంకులు, పాత్ర అంకులు, కృష్ణారావు గారు. అయ్యా మేనత్తులు మీ అన్నదమ్ములు అందరూ క్షేమంగా ఉన్నారా? ఎవరు? నేను ఒక్కడే చెప్తున్నా, అందుకే చెప్తాను. అన్నదమ్ములు అడగాలి. అక్క చెల్లి అందరూ క్షేమం? అందరూ క్షేమం. అక్క చెల్లి భర్తలు క్షేమం? అక్క చెల్లి బిడ్డలు క్షేమం? మన బిడ్డలు అందరూ క్షేమం. మీకు సైతాళ్ళు ఏమైనా ఉన్నారా? లేరు. పెంపకానికి ఏమి లేదు. అయ్యా పితృవంశం అందరూ అయిపోయారు. అమ్మమ్మకి తాతయ్యకి వెయ్యండి. ఇందాక దాంట్లో చేశాను. అంటే మేనత్త ఆవిడే అవుతారు. నాన్నగారి తాలూకు అమ్మమ్మ తాతయ్య. అమ్మమ్మ తాతయ్యకి ఇప్పుడు వెయ్యండి. అలాగే అమ్మమ్మ తాతయ్య గారు. అమ్మమ్మ తాతయ్య అయిపోయారు. అయ్యా మేనమావలు అందరూ ఉన్నారు. మేనమావ పిల్లలు ఉన్నారు. భార్యలు ఉన్నారు. మేనమామ భార్య ఒక అయిపోయింది. అయ్యా చింతళ్ళు పెద్దళ్ళు అమ్మతాలు కక్కలు ఉన్నారు. వాళ్ళ భర్తలు ఉన్నారు. పిల్లలు అంటే ఒక పిన్ని తాలూకా చిన్నాన్నగారు బాబాయ్. అయ్యా వాళ్ళ పిల్లలందరూ క్షేమం. అంటే మనకు చిన్న అన్నదమ్ములు అవుతారు. అయిపోయింది. అయ్యా మాతృవంశం అయిపోయారు. పితృవంశం మాతృవంశం ఇద్దరు అయిపోయారు. మీకు పిల్లనిచ్చిన తల్లి తండ్రి అత్తగారు మామగారు కాలం చేస్తే వెయ్యండి. లేకపోతే లేదు. మామగారు కాలం చేసి వాళ్ళ గోత్రం చెప్పేసి వెయ్యండి. కర్ణాల గోత్రం ఏంటంటే వశిష్ఠ గోత్రం లక్ష్మణరావు. అయ్యా మీ బామ్మరదులు క్షేమం. వాళ్ళ భార్యలు క్షేమం. వాళ్ళ పిల్లల క్షేమం. మీ మరదళ్ళు వదిలి గారు అంటే మీ ఆవిడ తాలూకా అక్క చెల్లెలు భర్తలు అంటే మీ తోడళ్ళు వెయ్యండి. హనుమంతరావు గారు. అయిపోయింది. వాళ్ళ బిడ్డలు క్షేమం. అయిపోయింది. అయ్యా పితృవంశం మాతృవంశం పిల్లనిచ్చిన వంశం అందరూ అయిపోయారు. ఇప్పుడు చెప్పండి ఎవరో మిగిలిపోయారు. అయిపోయింది కదా? అయ్యా మళ్ళీ ముట్టుకోవాలి. ఇప్పుడు అయ్యా ఇప్పుడు చెప్పండి. అయ్యా దంజాలు మాట్లాడి
ఒకసారి అలా సూర్యనారాయణ మూర్తి దండం పెట్టండి అయ్యా. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః. అయ్యా అప్పన బాబుకి దండం పెట్టండి. ఓం శ్రీ వరహలక్ష్మీ నృసింహ స్వామియే నమః. అప్పన బాబుకి ఎందుకు దండం పెట్టాలంటే 365లో స్వామికి అఖండ జ్యోతి వెలుగుతుంది. ఇక్కడ దీపం ఇన్ని పెట్టి దీపం అక్కర్లేదు. ఆ దీపాన్ని నమస్కారం చేస్తే క్షేత్ర ఫలితం దక్కుతుంది. అయ్యా పిండాలన్నిటికీ రూపాన్ని చూపించండి. ఓం భూరసి దూర్వంతం దూర్వంతం తందూరు కరించేటప్పుడు కుడిగా చూపించండి. తందూరు రవిమై సాయంత్రం దూరసు దూభాయి రక్షండి. అయ్యా ఈ అరటిపండు మీద బెల్లం ముక్క మీద నీళ్ళు చల్లండి. తమలపాకుతోటి ఓం భూర్భ వత్సవ చల్లండి. అందులోనే ఉంది ఇన్సైడ్ పెట్టాను. పిండాలన్నిటి మీద అక్షంతలు వేయండి. పూజ సంస్థాతూనే సంధిస్తాం పూలను ప్రతి గురు అయ్యా చేపట్టండి. ఎగస్ట్రా పిండం మీద వేయండి. కర్పూరం అగరబత్తి కర్పూరం కలిపి ఉంటుంది. చెక్క దాంట్లో ఉంటుంది. దీని మీద వేయాలి. దాని మీద ఎందుకు వేయించాలి అంటే అందులో మనకు తెలియకుండా సర్వే కారుణ్యాలు చాలామంది పుణ్యశ్రీగా కాలం చేసిన వాళ్ళు ఉంటారు. అర్థమైందా? వాళ్ళకి ఆ పసుపు కుంకాలు చెందుతాయి. చేయకడుక్కోండి. ఇప్పుడు నువ్వులు లేకుండా పసుపు కుంకాలు లేకుండా. అమలు అతనికి ఒక 100 రూపాయలు ఇవ్వరా తల్లి. దేవునికి ఇవ్వాలి స్వామి, ఆయనకి ఇవ్వండి. అయ్యా చెప్పండి. పితృపితామహం పితృపితామహం ప్రపితామహం ప్రపితామహం సర్వే కారుణ్యాన సర్వే కారుణ్యాన మాళయ శ్రాద్ధ మాలయ శ్రాద్ధ పుణ్యతిథో చల్ బిల్డింగ్ పుణ్యతిథో గో గో భూ హిరణ్య హిరణ్య ఆద్య ఆద్య గూఢ గూఢ ధాన్య ధాన్య వస్త్ర గురుగారు వస్త్ర రజత రజత దశ దశ ధాన ధాన పూర్వక పూర్వక షోడశ షోడశ మహాదాన మహాదాన ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయ బ్రాహ్మణ బ్రాహ్మణ యథాశక్తి హిరణ్యం యథాశక్తి హిరణ్యం హిరణ్యం తుభ్యమహం తుభ్యమహం సంప్రతతే సంప్రదతే నమమ. నమమ. పిండాలన్నిటికీ అలా చూపించండి. 100 రూపాయలు చూపించి ఆ బ్రాహ్మణ చేతికి ఇచ్చిండి. యథాశక్తి హిరణ్యం ఆయనకు నమస్కారం చేయండి. చెప్పండి. అయ్యా గురువు గారు ఆలయ శ్రాద్ధ పుణ్యతిథి యందు మా పెద్దలందరినీ తలుచుకుని మీకు గోదాన సహిత దశదాన పూర్వక షోడశ మహాదానాలను ఇచ్చార్థం యథాశక్తి హిరణ్యం ఇచ్చి దండం పెడుతున్నాను. మా పితృదేవతలని రౌరవాది పుణ్య నరకాల నుంచి తప్పించవలసిందిగా మా ప్రార్థన. దండం పెట్టుకోండి. హారతి చూపించండి. పిండాలకి చూపించండి. నీళ్ళు చెక్క వేసి కళ్ళగద్దుకోండి. నమ పార్వతీపతి హర మహాదేవ శంభో శంకర. అయ్యా నమస్కారం చేసి చెప్పండి. అయోధ్య అయోధ్య మధురామాయ మధురామాయ కాశీ కాంచి కాశీ కాంచి అవంతిక అవంతిక పురీ ద్వారవతి పురి ద్వారవతి తైవ తైల సప్తైతే సప్తైతే మోక్షజాయకి మోక్షజాయకి గురువాణి శతం కాశీ 3 సార్లు కాశీ 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 అనుకోండి. కాశీ కాశీ కాశీ. ఆ మధ్యపిండాన్ని పైకి ఎత్తుకోండి. కళ్ళగద్దుకోండి. తాతగారి పిండాన్ని పైకి ఎత్తుకోండి. కళ్ళగద్దుకోండి. శ్రీరామ రామ అనండి. శ్రీరామ ఎలా తీసారో అలా పెట్టండి. మీ చేతుకున్న పవిత్రం తీసేయండి. అందులో పెట్టండి. అమలు అలా దండం పెట్టుకోండి. మీరు కూడా ఒకసారి మనస్ఫూర్తిగా ఆత్మతో సాష్టాంగం అపరాధపూర్వక నమస్కారం చేయండి. పైకి ఎత్తండి. గంట పిల్లండి ఎత్తుకున్నట్టుగా దగ్గరగా చేసేయండి. అది దండం పెట్టుకోండి. దగ్గరగా చేసి పట్టుకోండి. అయ్యా కిందకి వెళ్ళండి. పిండాలు నీటిలో వేయండి. ఆకులు దర్భలు ఒడ్డును వేసేయండి. కాళ్ళు చేతులు కడుక్కుని రండి. దిగుతున్నప్పుడు జాగ్రత్తగా దిగాలి. జారు బురద ఉంటుంది. నెమ్మదిగా వెళ్ళండి. పిండాలు కలిపాక తువ్వాలు ముడి విప్పేసి రండి. కట్టించుకోవాలా? పైకి కట్టించుకోవాలి.
తల మీద వేసుకోవాలి. పైకి దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘసుమంగళి భవ మనోవాంఛ గోత్రాభివృద్ధి భారద్వాజ గోత్రాభివృద్ధి పితృదేవత అనుగ్రహ కటాక్షిరస్తు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ మనోవాంఛ అయ్యా చేపట్టండి. ఈ అరటిపళ్ళు మోపులో బెల్లం ఇంట్లో పరమాణం చేయాలి. పరమాణంలో బెల్లం వేసేయాలి. వాళ్ళు మొత్తం ఉల్లి తినకూడదు. రాత్రి పెట్టేసేయాలి. ముందు సాక్షి పెడతారు. అన్నం సాక్షి పెట్టి మీరు పోతుంది టీచర్ మహామనో శిక్షకాంత మనో రెండు పళ్ళు ఏమైనా పెట్టి ఉన్నది. ఎందుకంటే ఒకవేళ ఇంతగా ఆకలిస్తే ఈ పళ్ళు తీసి ఉండడం మంత్రులు గారు చెప్పడం కోసం మాట. 10 నెంబర్లు అంతే. అది మాకు ఖర్చు పడుతుంది 50 రూపాయలు.